ఆ పరమేశ్వరుడు కంచి కామాక్షి అమ్మవారిని ఎలాగ వివాహం చేసుకున్నారు? కంచి కామాక్షి అమ్మవారు కోరుకున్న కోరికల్ని తీరుస్తారంట, నిజమేనా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం. కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకునే ముందు కాంచీపురం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. ఎన్నో సంవత్సరాల ముందు మన దక్షిణ భాగంలో చీలనాడు, చోళనాడు, పాటినాడు, కొంగునాడు, తొండైనాడు ఇలాంటి చాలా భాగాలైతే ఉండేవి. వీటిలో ముఖ్యమైనవి కాంచీపురం ఇంకా తిరుత్తని. కాంచీపురంకి ఉన్న మరొక పేరు కలైమగల్. కలై అంటే కళ అని అర్థం, ఇంకా మగల్ అంటే కూతురు అని అర్థం వస్తుంది. ఈ ప్రదేశం ఎన్నో శిల్పకళలు, హస్తకళలు, అల్లిక కళలు వంటి ముఖ్య కళలకు స్థానం. కాంచీపురం అల్లి కళలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు. కాంచీపురంలో వచ్చేసి 3 ముఖ్యమైన భాగాలైతే ఉన్నాయి. మొదటిది వచ్చేసి పిరియ కాంచీపురం. ఈ ప్రదేశాన్ని వచ్చేసి శివ కాంచీపురం కూడా అని అంటారు. రెండవది వచ్చేసి సిరియ కాంచీపురం. ఈ ప్లేస్ ని విష్ణు కాంచీపురం అని కూడా అంటారు. ఇంకా మూడవది వచ్చేసి జైన కాంచీపురం. దీన్నే తిరుపతి కురం అని కూడా అంటారు. మన కాంచీపురం అమ్మవారు శివ కాంచీపురంలో అయితే కొలువై ఉన్నారు. కంచిలోనే ఆ సతీదేవి యొక్క నావి అయితే పడింది. ఇంకా ఆ అమ్మవారు మనకి కామాక్షి దేవిగా అయితే దర్శనమిస్తారు. ఇక్కడ పురాణాల ప్రకారం ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశాన్ని నాభిస్థాన్ అని అయితే అంటారు, అంటే భూమికి మధ్యలో ఉందని అర్థం. సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క జన్మలో బందియాసుర్ని చంపిన తర్వాత ఇక్కడ స్వయంభు కన్య రూపంలో వెలిసారనైతే చెప్తారు. అంటే స్వయాన అమ్మవారే ప్రత్యక్షమయ్యారు, ఎవరు కూడా తయారు చేయలేదు. పూర్వం కామాక్షి అమ్మవారు పూజించేందుకు మట్టితో పరమశివుడి యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేసుకున్నారు. ఒక నది ఒడ్డున అమ్మవారిని పరీక్షించడానికి ఆ శివుడు కంబా నదిగా మారి బలమైన అలలనైతే సృష్టించాడు. కానీ అమ్మవారు ఆ విగ్రహానికి ఏమీ కాకుండా, కనీసం ఆ అలలు కూడా తాకకుండా తన చేతులతో జాగ్రత్తగా అయితే పట్టుకున్నారు. అమ్మవారు తన జీవన వృత్తి నుండి విడుదల కావాలని సూది అచ్చు మీద ఇంకా పంచాగ్ని మీద అయితే పూజలు చేశారు. ఇది చూసిన పరమేశ్వరుడు ఎంతగానో ఆనందించి అమ్మవారినైతే వివాహం చేసుకున్నాడు. కంచిలో చాలా శివ ఆలయాలు ఉన్నప్పటికీ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం గర్భగుడిలో అమ్మవారు, అలాగే ఆలయం చుట్టూ అష్టశక్తి గల అమ్మవార్లు అయితే కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం కామాక్షి అమ్మవారు ఇంకా అసుర బంధ గురించి అయితే తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం అసుర బంధుర్ అనే ఒక అసురుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడికి ఒక ఘోర తపస్సు చేసి ఒక వరం అయితే పొందాడు. ఆ రాక్షసుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఇంద్రదేవుల్ని ఇంకా మరెందరో దేవుణ్ణి హింసించేవాడు. ఒకరోజు పరిష్కారం కోసం అందరూ కలిసి ఆ పరమేశ్వరుని అయితే ఆశ్రయించారు. కేవలం ఆది పరాశక్తి మాత్రమే ఆ రాక్షసుడిని సంహరించి వీళ్లను రక్షిస్తుంది అని అయితే శివుడు చెప్తాడు. మీరు పాతాళంలో గోముఖ కైలాసంలో ఉండి అక్కడ నుండి మరో వైపు నుండి బయటికి వచ్చే మార్గం ఉంటుంది, దాని నుండి అయితే రండి. దాని పేరు కామకోటి పీఠం, అదే కాంచీపురం. అక్కడ బిలకాసి రూపంలో ఉండే పరాశక్తిని పూజించండి అని చెప్తాడు ఈశ్వరుడు. బిల్ అంటే గుహ, ఆకాశం అంటే అంతరిక్షం అని అర్థం. కడుపులో ఉండే శివుడు ఒడ్డు తాడు ద్వారా ఆహారం పొందినట్టు ఈ బిలాకాశంలో నుంచి మొత్తం విశ్వంలో ఉండే జీవులు అమ్మ యొక్క అనుగ్రహం ద్వారా వాటి జీవనోపాధ్యాయాన్ని పొందుతున్నాయి. ఆ పరమశివుడి మాటలు విన్నాక అందరూ కంచికి వచ్చి అక్కడ చిలక రూపం ధరించి ఆ రాక్షసుణ్ణి అతమరిచి వాళ్ళ కష్టాలను తొలగించమని కంచి కామాక్షి అమ్మవారిని వేడుకున్నారు. వీళ్ళపై జాలి కలిగి అమ్మవారు మహాకాళి భైరవి రూపంలో ఆ రాక్షసుణ్ణైతే సంహరిస్తారు. ఈ సంఘటనను చూసిన అందరూ అమ్మవారు శక్తిని చూసి నోటి నుండి మాటలు రాక ఆశ్చర్యంతో ఆనందంతో అలాగే ఉండిపోయారు. తర్వాత ఆ బంధుసూర్ని అక్కడ పూడ్చి విజయానికి గుర్తుగా ఒక జయస్తంభాన్ని అయితే నిర్మించారు. అలాగే బిలాకాస్కి మార్గం కూడా నిర్మించారు. అది కూడా ఐపర్సి అంటే తమిళ నెలలో, పురం అంటే పూర్వ, పాల్వగుని నక్షత్రంలో గాయత్రి స్తోత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా ఇక్కడ 24 స్తంభాలతో అయితే గాయత్రి మండపాన్ని కట్టారు. అమ్మవారు ఈ మండపం యొక్క మధ్య భాగంలో అయితే ఉంటారు. ఒక ముక్తమైన శుక్రవారం నాడు అక్షకృష్ణ ప్రథమ త్రిదిలో పూర్వ పాల్గుని నక్షత్రంలో పల్గుని అనే తమిళ నెలలో రాజరాజేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు స్వయాన కామాక్షి అమ్మగా కామకోష్టం అదే కాంచీపురంలో అయితే కొలువై ఉన్నారు. కామాక్షి అంటే కంచిలో కొలువై ఉన్న అమ్మవారు. అలాగే సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి తన 2 కళ్ళు అని అర్థం. కామ అనే దానికి అర్థం కోరిక ఇంకా ప్రేమ. ఇంకా అక్షి అంటే కన్ను అనే అర్థం వస్తుంది. అందుకే కామాక్షి అమ్మవారు కాంచీపురంలో భక్తులని ప్రేమగా ఆశీర్వదిస్తారని అయితే చెప్తూ ఉంటారు. కామాక్షి అమ్మవారు భక్తులను ఎప్పుడు ఆశీర్వదిస్తూ
మంచి మార్గాన్ని వారికి చూపించడానికి కాంచీపురంనే పుణ్యక్షేత్రంగా అయితే ఎంచుకున్నారు. కంచిలో కామాక్షి అమ్మవారికి 4 చేతులు అయితే ఉంటాయి. వెనక ఉండే చేతిలోని చెరుకునైతే పట్టుకొని ఉంటారు. ఇది మన ఆలోచననైతే సూచిస్తుంది. ఇంకా మరొక చేతిలో వచ్చేసి 5 బాణాలైతే ఉంటాయి. ఇది మన 5 ఇంద్రియాలనైతే సూచిస్తుంది. ఇంకా మిగిలిన 2 చేతులు కూడా రక్షణ ఇంకా దీవెనకైతే సూచన. అమ్మవారు ఆమె శక్తికి నిదరాసనంగా ఒక యోగ భంగిమలో అయితే మనకి దర్శనమిస్తారు. ఇంకో అవతారంలో అమ్మవారి వెనక చేతిలో మేక ఇంకా పాము అయితే ఉంటాయి. ఇంకా ముందు ఉండే చేతుల్లో చెరుకు ఇంకా 5 బాణాలైతే ఉంటాయి. అలానే అమ్మవారు తలపైన ఉండే నెలవంక తన శక్తికి అయితే నిదర్శనం. అలాగే ఆ పరమశివుడికి ప్రతీక. అలాగే అమ్మవారి పాదాల వద్ద ఉన్న యోని ఒక స్త్రీ గర్భానికైతే సూచన. కామాక్షి అమ్మవారి ఆలయంలో తరచుగా పూజలైతే జరుగుతాయి. ఈ యోనికి ఒక విధంగా గర్భం అంటే సృష్టి లేదా ప్రకృతి అనైతే చెప్పచ్చు. అందుకే ఇక్కడ గర్భాన్ని అయితే పూజిస్తారు. అలాగే అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపంగా అయితే కొలుస్తారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపచేసింది ఆ ఆదిశంకరుడే. ఆయన సౌందర్య లహరిని రచించారు. మీ అందరికి ఈ కథ నచ్చిందని అయితే భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.